బూమ్ 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 సౌండ్ అయ్యో ఫుల్ పవర్. ఓకే డూడ్ ట్రైలర్ వచ్చేసింది. October 17 నాడు సినిమా రిలీజ్. అంటే డ్రాగన్ తర్వాత మళ్ళీ ప్రదీప్ రంగనాథన్ ఆరెంజ్ సినిమా ఇస్తాడా అనేది జనరల్ సిచ్యువేషన్ అన్నట్టు. పాటలు ఏవో అంటే ఒకటే పాట విన్నా, మిగతా 2 పాటలు లేదు. సో నేను చెప్పలేను దాని గురించి. కానీ ఓకే చూద్దాం. ఫస్ట్ ఎక్సైట్మెంట్ అంటే మాత్రం దీనికంటే నాకు ఎల్ఏకే మీద ఎక్కువ ఉంది. ఎందుకంటే విక్కీ కాబట్టి, అంటే లైక్ విఘ్నేష్ శివన్ కాబట్టి. సో ఎలా ఉంటుందో చూడాలి. ముఖ్యంగా అనిరుద్ధ్, సాయి అభ్యంకర్ ఆ పాట ఒకటి ఓకే అనిపించింది. సో లెట్స్ సీ వాట్ తర్వాత మాట్లాడుకుందానండి. సో యా వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ డూడ్ ట్రైలర్. లైఫ్ లో ఒక విషయం నువ్వు లెఫ్ట్ హ్యాండ్ తో డీల్ చేస్తే ఓకే లైఫ్ నేను లెఫ్ట్ హ్యాండ్ తో డీల్ చేస్తుంది. ఓకే లవ్ స్టోరీ వెళ్ళింది. క్యూట్ అండ్ ఫీలింగ్ క్యూట్ గా లేదు. వీడొక పనికి మాలినోడు, నువ్వు వీడికి అసిస్టెంట్ పనికి మాలిదాని బా. ఇకపై ఎప్పుడు దమ్ము కొట్టాలనిపిస్తుందో అలాంటప్పుడు చాక్లెట్ తిను. తనకి నువ్వు నచ్చావట. పెళ్ళెప్పుడు పెట్టుకుందాం? పెళ్ళా? మన మధ్య Okay. లవ్ అనేది సెట్ అవ్వదు. ఏంట్రా నీ కథ? పిల్లుంటే పెళ్ళవదు, పెళ్ళంటే పిల్లుండదు. ఏంట్రా ఇది? నా పాటికి నేను సింగిల్ గా ఉండేవాణ్ణిరా. ఓకే పోతూనే ఉన్నావేరా. క్రింజ్గా ఉందా? నిన్నని ప్రయోజనం లేదు. పక్కోడి ఫీలింగ్స్ ని క్రింజ్ గా చూడటమే కదా ఇప్పుడు ట్రెండ్. నాకు భయమేస్తుంది, 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 భయమేస్తుంది. ప్లీజ్ రా. ఓకే ఫ్రంట్ లో పెట్టిన లెగ్గు బ్యాక్ లో పెట్టడం మన చరిత్రలో లేదు. ఏదైనా నేను ఫేస్ చేసుకుంటా. ఈ బాడీ వేసుకొని Okay. బయటికి వెళ్తున్నావే, ఓ 10 మంది వస్తే కొట్టగలుగుతావా? 100 మంది వచ్చినా కొట్టించుకోగలను. కానీ నన్ను ఎందుకు వదిలేసావు? రీజన్ మాత్రం చెప్పు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. నేహా శెట్టి. ఇక్కడ జరిగేది ఏది మన చేతిలో లేదు బ్రో. దీని నుంచి మనం ఏం నేర్చుకున్నాం అన్నదే మన చేతిలో ఉంటుంది. సత్య. ఓకే ఎలా ఉందిరా పర్ఫార్మెన్స్? టెరిఫిక్ మామయ్య. బాగుంటే మన ఇద్దరు లైఫ్ బాగుండాలి, లేదా ఇద్దరు లైఫ్ నాశనం అయిపోవాలి. మరి ఆ? అయితే తాళికి మర్యాద లేదా? తాళికి ఎలాంటి మర్యాద లేదు. దాని వెనకాల ఉన్న ఆ అమ్మాయి ఫీలింగ్స్ కే మర్యాద. ఓకే ఓకే దేవదాస్ సార్, మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? లవ్ స్టోరీ ఎవరిదిరా? ఆ, ఏంటి అంటే లైక్ సిచ్యువేషన్ ఏమైపోతుందంటే ఈ మధ్యలో లైక్ ముఖ్యంగా డూడ్ గురించి నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళ ప్రమోషన్స్ అన్నీ కూడా పిచ్చ కన్ఫ్యూజింగ్ ఉంటున్నాయి. అంటే పాయింట్ ఏంటి అన్నప్పుడు లైక్ పర్లేదు లవ్ స్టోరీలో నువ్వు వాటి కాల్ ఇట్ పెళ్లి చేసుకొని అంటుంది, ఎవరల్సి లవ్ చేస్తే పెళ్లి చేసుకొని అంటుంది. ఇదంతా ఓకే, వీళ్ళిద్దరూ స్టార్టింగ్ నుంచే ఉన్నారు. సో ఇది కొత్తగా స్టార్ట్ అయినట్టుంది మధ్యలో. లైక్ వాట్ ఈస్ వాళ్ళు ముందు నేహా శెట్టిని చూపిస్తున్నారుగా. సో నేహా శెట్టిని చూపించిన తర్వాత మేబీ దీన్ని ఏమంటారు, అది ఏంటి రాయి చెప్పాలో, ఐ థింక్ సత్యతో పెళ్ళి అవుతున్నట్టుంది నేహా శెట్టికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఈ వదిలేసిన తర్వాత కాలేజ్లో జరిగే కథలు ఇవన్నీ. సో కాలేజ్లోకి వచ్చిన తర్వాత ఈ బికేమ్స్ మళ్ళీ వాట్ ఈస్ ఏ లవ్ ఆర్ సంథింగ్ అదొకటి అవుతుంది. రిలేషన్షిప్ ఏదో జరుగుతూ ఉంటుంది మమితాతోటి. నేను స్టోరీ అల్లేస్తున్నా బొక్క, ఐ డోంట్ కేర్. అంటే లైక్ అర్థం చేసుకోవాలి కదా ఏం చెప్తున్నారా, ఫటాఫట్ అన్ని ఫన్ ఎలిమెంట్స్ చూపిస్తున్నావు, ఏడిపించే ఎలిమెంట్స్ చూపిస్తున్నావు, అన్ని ఇట్లా వెళ్ళిపోతాయి. ముఖ్యంగా డ్రాగన్ కూడా అదే అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత. బట్ డ్రాగన్ వాజ్ రియలీ వెల్ డన్. కామెడీ నాకు బొక్క అనిపించింది. బట్ కామెడీ వర్కౌట్ అయితే ఫస్ట్ ఆఫ్ వేరే లెవెల్ ఎక్కుతుంది. బట్ అదే రకంగా దీనిలో చూపిస్తే బాగుండేది. ఒక్క డైలాగ్ కూడా పేర్లే, అంటే క్రింజ్గా అనిపించింది కదా, అది ఉంది కదా. ఇట్ ఫీల్స్ ఏమలే కానీలే అనే ఫీలింగ్ వచ్చింది. బట్ ఏమో చూద్దాం అట్లా అనిపిస్తుంది. బట్ ఈ స్టైల్స్ అండ్ ఎవ్రీథింగ్ రజనీకాంత్ ట్రైస్ అంటే లైక్ ఆయన ఇమిటేట్ చేస్తున్నాను కాదు, ఒక సిగ్నేచర్ ఉండాలిగా యాక్టర్కి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ స్టార్ డెఫినెట్లీ ఇప్పుడు కొత్త వాళ్ళందరూ కూడా ఒక సిగ్నేచర్ పెట్టుకుంటారు. ఓ ఇది కంపల్సరీ మనము రజనీకాంత్ దగ్గర నుంచి చూస్తున్నాం, ఆర్ఎల్స్ విజయ్ దగ్గర నుంచి చూస్తున్నాం, ప్రభాస్, రామ్ చరణ్ వీళ్ళ దగ్గర నుంచి చూస్తున్నాం అన్నట్టు ఒక స్టైల్ ఉండాలి. కాబట్టి దట్ ఈస్ హ్యాపెనింగ్. ముఖ్యంగా డ్రాగన్లో కూడా లైక్ వాట్ ఈస్ ఇట్లా సిగరెట్ ఎగరేస్తారు కదా, అట్లా దీంట్లో కూడా ఉంది. సో ఐమ్ ఎక్సైటెడ్ విత్ దాట్, నో ప్రాబ్లం. ఇప్పుడు అన్ని డిఫరెంట్ చేస్తున్నాడు. అంటే లైక్ ఫస్ట్ బ్రేకప్ అయిన తర్వాత హీ బికమ్స్ వాట్ ఈస్ ఏ మమితాతో వాటి కాల్ ఇట్ మళ్ళీ వస్తుంది. షీ స్టార్ట్స్ ఏదో అవుతుంది భయ్య అని సెకండ్ లవ్ స్టోరీ అనుకుంటున్నాను నేను. బట్ మేబీ దిస్ ఇస్ ద ఫస్ట్ లవ్ స్టోరీ, తెలియదు. ఏమో భయ్య నాకు అర్థం కావట్లేదు. మమితా ఫస్ట్ లవ్ స్టోరీయా సెకండ్ లవ్ స్టోరీ ఏమో, సినిమా చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది కదా. ఇంకా 10 రోజుల్లో అయిపోతాను. బట్ ఏమో. సో లైక్ నాకైతే మాత్రం ప్రదీప్ రంగనాథన్ ఒక వాట్ కాల్ ఇట్ ఫార్ములా పట్టుకున్నాడు అనిపిస్తుంది. అండ్ ఇట్స్ నాట్ రాంగ్, డెఫినెట్లీ ఇట్స్ నాట్ వాట్ ఈస్ ఏదో తప్పు చేస్తున్నాడు ఆర్ఎల్స్ చేసిందే చేస్తున్నాడు అనే ఫీలింగ్ రావట్లేదు. ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్
వై చేంజ్ సంథింగ్ ఎల్స్, ఇంకో రకంగా ఎందుకు ట్రై చేయడం, ఇది వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు. అండ్ హీస్ ట్రైయింగ్ దీస్ లవ్ స్టోరీస్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్స్. ఇప్పుడు ఎల్ఐకే వస్తుంది, ఎల్ఐకే విల్ బీ ఇన్ సైఫై మోడ్. దానిలో ఎలా చూపిస్తుంది, ముఖ్యంగా ఫ్యూచర్లో లవ్ అనేది ఎలా ఉంటుందో అది చూపిస్తారు. అంటే లైక్ దాని మీద నాకు అంత ఏం లేదు, ఆ మ్యూజిక్ అండ్ ఆల్సో టీజర్ నాకు నచ్చింది అట్లా అనుకున్నా. కానీ డ్రాగన్ వాజ్ కమింగ్ ఆఫ్ ఏజ్ కన్నా ఏజ్లో ఇంకా కమింగ్ అనే ఫీలింగ్ అన్నట్టు. అంటే లైక్ ఏజ్ అయిపోతుంది, పిచ్చనా కూడా ఇంకా ఏం చేయట్లేదు అని ఫీలింగ్ ఒకటి ఉంటుంది. అండ్ దీంట్లో కూడా లవ్ స్టోరీ ముఖ్యంగా నేనైతే మాత్రం టోటల్ లవ్ స్టోరీ మీదనే బ్యాకప్ అనుకుంటున్నా. అండ్ సోఫార్ నాకైతే మంచిగా అనిపిస్తుంది, వీళ్ళ పేరింగ్ బాగుంది. అండ్ ఖచ్చితంగా ప్రదీప్ రంగనాథన్ని ఒక స్టార్గా సెటప్ చేయాలి అని ఆయన అనుకుంటున్నాడు, అలానే చేస్తున్నారు. అండ్ షార్ట్స్ కానీ ముఖ్యంగా తీసుకున్న కాంటెంట్ కానీ అలానే ఉంది. నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అట్లా లైక్ వద్దులే, అది ఏదో రకంగా చూపిస్తుంది, అది ఏదది ఎగిరిపోయింది, ఏదో చూపిస్తే ఏదో ఇదేంది. ఓకే బట్ యా, అరే ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఛానల్ మా మనది, ఆడ సెంటు కొట్టదురా, ఎవడరా నువ్వు సెంటు కొట్టదురాడా. సో యా, అది సిచ్యువేషన్. బట్ ఇవన్నీ నచ్చుతున్నాయి. బట్ చెప్తున్నా కదా, మోర్ ఫన్, తర్వాత లవ్ స్టోరీ ఎటేటో వెళ్తూ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ గివింగ్ వాట్ డ్రాగన్ గేవ్ అస్. అండ్ అదే ప్రామిస్ చేస్తుంది, అదే మనము ఫిక్స్ అయ్యి వెళ్ళాలి. సో దాంట్లోనే ఎమోషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అండ్ ఒక లైఫ్ లెసన్ ఒకటి ఉంటుంది. అండ్ బాగుంది. లైక్ క్యారెక్టర్స్ అన్ని కూడా ముఖ్యంగా శరత్ కుమార్, రాధిక గారు, అండ్ ఆల్సో ఇప్పుడు మనకి దీంట్లో రోహిణి గారు, ఇట్లాంటి సీనియర్ యాక్టర్స్ని తీసుకోవడము అండ్ ఆల్సో మంచిగా అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రదీప్ రంగనాథన్ నుంచి ఒక సాలిడ్ ఫిలిం అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ ప్రతి సినిమా డ్రాగన్ లాగా, ప్రతి సినిమా లవ్ టుడే లాగా ఉండాలని లేదు. సో దీంట్లో ఎమోషన్స్ వర్క్ కావాలి. వీళ్ళు ఏడుస్తూ చూపిస్తారు మనకి, మనం కూడా ఏడవాలి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు వీళ్ళు ఏడుస్తున్నారు కదా, ఇలా మనం కూడా ఏడవాలి. మేబీ ఇక్కడ ఎవరు చచ్చిపోయారు అనుకుంటే, ఇతర కలిసి ఏడుస్తారు కాబట్టి తెలియదు మనకి. ఈ ఏడుపుడు అయితే మాత్రం మస్తు సినిమాలో కావడ్ అయిపోయింది రా నిజంగా. ఇప్పుడు రీసెంట్ డ్రాగన్లా అంతే, ఇది అంతే, అన్నీ అంతే. బట్ యా, చూడాలి ఎట్లుంటుందో. ఈ డైలాగ్ క్రింజ్ ఉంది కదా అని ఎవ్రీథింగ్, ఏమో భయ్యా నాకు అంతా ఓకే అనిపిస్తుంది. చూద్దాం. బట్ యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెడీ వర్కౌట్ అవ్వాలి. నాకు డ్రాగన్లో అది వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా తమిళ్ టు తెలుగు ట్రాన్స్లేషన్ ఏదైతే ఉంటుందో, నాకు లవ్ టుడేలో ఆడినంత రేంజ్లో ఏదైతే ఆడలేదు. సో దీంట్లో వర్కౌట్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. ముఖ్యంగా దిస్ ఈస్ నాట్ డైరెక్టెడ్ బై ప్రదీప్ రంగనాథన్ కాబట్టి, ప్రదీప్ రంగనాథన్ కామెడీ మనము లవ్ టుడేలో చూసాము. సో అది ఎలా ఉంటుందో చూడాలి. నిజంగా ఒక్కని వేరేలా చూపిస్తున్నారు. చూడియో ఒక్క నిమిషం, పసుపు చేయితోటి కొట్టినారు లేకపోతే సంథింగ్ మన ఓజీ, మన వాడిసే ప్యామక్క పెట్టిందిగా, అట్లా బనియన్ మీద పెడుతుంది చూడు, అట్లాంటిది ఒకటి పెట్టింది. కానీ లేదు. సో చూడాలి ఎట్లుంటుందో. అండ్ ఐ ఎక్సైటెడ్ అంటే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ ఇట్. బట్ నేను ఇప్పుడే ఎక్సైట్మెంట్లు, పీకులు, ఇంట్రీగ్లు అలాంటివి ఏం మాట్లాడను. ఓకే, చూద్దాం ఎలా ఉందో చూద్దాం. నాకైతే మాత్రం ముఖ్యం అనిపిస్తుంది. మ్యూజిక్ నాకు మెల్లగా ఎక్కుతుంది. ముఖ్యంగా మెయిన్ థీమ్ అవుతుంది, ప్యామ్, అది నాకు నచ్చింది, నిజంగా నచ్చింది. అంటే లైక్ సాయి అభ్యంకర్ మీద చాలా వాట్ యూ కాల్ ఇట్ కంప్లైంట్స్ కాదు కానీ డౌట్లు ఉన్నాయి. ఒకేసారి పెద్ద సినిమాలు. అండ్ ఆల్సో ఒక స్టేట్మెంట్ నాకు కరెక్ట్గా కాదు తెలియదు కానీ, ఆయన అన్నాడు ఏంటంటే, నా దగ్గర ఒక 100 సాంగ్స్ రెడీగా ఉన్నాయి, ఆ సాంగ్స్లోకించి నేను ఇప్పుడు ఎక్కడెక్కడైతే సూట్ అవుతుందో దాన్ని నేను వాడతాను, దాన్ని నేను సినిమాలో పెడతానని చెప్పేసి అంటున్నాను. సో అది ఏమో భయ్య, అంటే లైక్ ప్రతి ఒక్కరి దగ్గర అట్లే ఉండొచ్చేమో, ఈయన ఒకరే బయటకు వచ్చి చెప్తున్నాడేమో, మనకు తెలియదు కానీ అట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు ఏంటంటే రెడీమేడ్ సాంగ్లు అన్నీ పెడుతున్నారా, రీల్స్ దాంట్లో సెట్ అవుతున్నాయా, లైక్ మనకి వాట్ యు కాల్ ఇట్ ఒక ఆల్బమ్ మ్యూజిక్కి ఒక జనరల్ మన మెయిన్ స్ట్రీమ్ మూవీ మ్యూజిక్కి డిఫరెన్స్ ఉంటుందా, అది తెలియట్లేదు ముఖ్యంగా. సో ఇంకా 2-3 సినిమాలు చూస్తే మనకు అర్థమైతే, ముఖ్యంగా మెయిన్ టెస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా అట్లీ మూవీ, అల్లు అర్జున్ మూవీ. సో అది ఎలా ఉంటుందో చూడాలి. చాలా పెద్ద ప్రాజెక్ట్ అది, 700 కోట్లు 750 అంటారేమో తెలియదు కానీ చూద్దాం. ముఖ్యంగా దీనిలో సత్య ఉన్నాడు, ఏమో కుక్క క్లిప్లో క్లిప్ రాడు కానీ, బట్ సత్య ఉన్నాడు. సత్య మీద పెళ్లి కొడుకు పెళ్లి చేసుకోవడానికి వచ్చి అది వేరే విషయం కానీ, సత్య తమిళ్లో ఎలా వర్కౌట్ అవుతుంది ముఖ్యంగా చూడాలి. ఐమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. మీకు ఎలా అనిపించింది చూసిన తర్వాత, నచ్చిందా నచ్చలేదా, లైక్ సేమ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ డ్రాగన్ ఆల్సో ఇది కూడా అదే జరుగుతుంది అనిపిస్తుంది. లెట్స్ సీ. బాగుంటే హ్యాపీ. గ్రేట్ యాక్టర్స్ ఉన్నారు. మమితా బైజూస్ గ్రేట్ యాక్టర్, ప్రదీప్ ఆల్రెడీ ప్రూవ్డ్. నాకైతే నచ్చింది. నేహా శెట్టి ఇంకా చాలా చేస్తుంది కాబట్టి హ్యాపీ అబౌట్ ఇట్. సత్య ఉన్నాడు, శరత్ కుమార్ గారు, వాళ్ళు చాలా ఒకటే సీన్ ఉంటారు. సత్య నాకు తెలుసు ఒకటే సీన్ ఉంటాడు, ఎక్కువ వెళ్ళకు. సో అట్లా అనుకున్నా కానీ మీకు ఎలా అనిపించింది చూసిన తర్వాత, నచ్చింది నచ్చింది కింద కామెంట్స్ లేపండి. అండ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసామా, 77,000కి చాలా దగ్గర ఉన్నాం, కొట్టేసేయండి. సో యా, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.